ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో జన్మించిన వ్యక్తి, ప్రపంచ నలుదిశల నటనకే నటించడం నేర్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఎదిగాడు కదా. పార్టీ పెట్టి కూడా రాజకీయంలో కూడా తన శక్తి చాటాడు కదా. మన వల్ల ఎందుకు కాదు. 8వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి, గాడ్ ఆఫ్ క్రికెట్గా పిలిపించుకున్న వ్యక్తి సచిన్ టెండూల్కర్ మన వల్ల ఎందుకు కాదు. 1200 రూపాయలతో ముంబైలో అడుగుపెట్టి అష్ట కష్టాలు పడుతూ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో పడుకొని ఎన్నో ప్రయత్నాలు చేసిన వ్యక్తి షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షాగా కానిది మన వల్ల ఎందుకు కాదు. చదువు సరిగా లేకపోయినా కూడా మధ్యలోనే ఆపేసిన వ్యక్తి, కృషి, పట్టుదల, ఓర్పు, సహనం ఎంతగానో శ్రమపడ్డా ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉన్న బిల్ గేట్స్ వల్ల అయినది మన వల్ల ఎందుకు కాదు. 22 ఏళ్ల వయసులో తనలో సృజనాత్మకత శక్తి లేదని గింటివేయబడ్డ వాల్ట్ డిస్నీ అదే వ్యక్తి క్రియేటివిటీ అంటే తనదే అని ప్రపంచానికి చాటి చెప్పగలిగింది మన వల్ల ఎందుకు కాదు. బాల్యంలో కుటుంబానికి ఆధారంగా నిలవడం కోసం తన సోదరుడితో వీధుల్లో డ్యాన్స్ చేస్తూ కష్టపడుతూ అందరినీ నవ్విస్తూ ప్రపంచానికే తాను నవ్వుకే నవ్వులను నేర్పించిన చార్లీ చాప్లిన్ గెలవగా లేనిది మన వల్ల ఎందుకు కాదు. నీ వల్ల నా వల్ల ఎందుకు కాదు. అందానికి అభినయానికి ఒక చిరునామాగా నిలిచిన దీపికా పదుకొనే ఎన్నో కష్టాలు పడుతూ ఇప్పుడు ఒక స్టార్ అయ్యిందే నీ వల్ల ఎందుకు కాదు. రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా పనిచేసిన వ్యక్తి ఆపై ఫుట్బాల్ ఆటగాడిగా అక్కడి నుంచి ప్రపంచం గర్వించే స్థాయిలో ఒక గొప్ప క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వల్ల అయినది మన వల్ల ఎందుకు కాదు. తన 18వ ఏళ్ల వయసులో రంజీ ఫైనల్ క్రికెట్ ఆటలో తన తండ్రి పోయిన బాధను దిగమింగుకొని క్రికెట్ మ్యాచ్ని మలుపు తిప్పి ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నో రికార్డులు నెలకొల్పిన వ్యక్తి విరాట్ కోహ్లీ అవగా లేనిది మన వల్ల అసలు ఎందుకు కాదు. కాలేజీలో నుండి మధ్యలోనే చదువు ఆపేసిన కొందరు వ్యక్తులు ఒక సంస్థను నెలకొల్పి అదే సంస్థలో వాళ్ళు చదువుకున్న కాలేజీలోనే టాప్ ర్యాంకర్స్కే ఉద్యోగాలు ఇస్తూ ఇప్పుడు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో చేరిపోయిన ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకెన్బర్గ్ మరియు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కాగా లేనిది మన వల్ల ఎందుకు కాకూడదు. నీ వల్ల నా వల్ల ఎందుకు కాదు. అసలు రోజు చెత్తను ఏరుకొని జీవిస్తూ ఉన్న ఒక బాలుడు ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ప్రపంచంలోనే ఒక ఫేమస్ క్రికెటర్గా మారిన క్రిస్ గేల్ అవగా లేనిది మన వల్ల ఎందుకు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహిళలు, పురుషులు కృషి చేసి ఓర్చుకొని నేర్చుకొని శోధించి ప్రయత్నాలు చేసి ఓడిపోయి పడి లేచి ప్రపంచంలో తనకంటూ ఒక పేజీని సాధించుకున్నారు. నీ వల్ల నా వల్ల ఎందుకు కాదు అని ప్రయత్నాలు చేసి ఓడిపోయి పడి లేచి ప్రపంచంలో తనకంటూ ఒక పేజీని సాధించుకున్నారు. నీ వల్ల నా వల్ల ఎందుకు కాదు. మన గమ్యం, మనం అనుకున్న కలలు, మనం సాధించాలి అనుకున్నవి మన ఆలోచనలకి పదును పెట్టి ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. అనుకున్న గమ్యాన్ని చేరే వరకు మన ప్రయత్నాలు ఆపమని మనం ఇక నుండి ముందడుగు వేద్దాం. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్.